ప్యాక్ వేసుకోవడానికి ఏంటంటే బియ్యం పిండి అండ్ రోజ్ వాటర్ ఎక్స్ట్రా వాడుతూ ఉంటాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి షుగర్ కొంచెం తీసేసుకోండి. లేదు అంటే మీకు హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ కానీ లేకపోతే ఫేస్ అయితే ఫేస్ కానీ ఏ ఏరియా అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి తీసేసుకోండి. అంటే యాక్చువల్లీ మనకంటే హ్యాండ్ కనుకోండి చాలా తక్కువ క్వాంటిటీ. తక్కువ క్వాంటిటీ. ఓకే, సో నిమ్మకాయ స్క్వీజ్ ఇట్. ఇది కూడా అంతే, ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఓకే మేడం. ఓకే, సో నార్మల్గా ఇది మీ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోండి. ఓకే మ్యామ్. ఇప్పుడు జస్ట్ టొమాటో రసం కొంచెం. ఓకే మ్యామ్. లేదు అంటే దీన్ని నార్మల్గా డాబ్ చేసేసేయండి. ఓకే మ్యామ్. సో దీంట్లో ఇది ఈ మిక్స్చర్ అంతా తీసేసుకొని. ఓకే మ్యామ్. సో నేను హ్యాండ్కి అప్లై చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో మీరు హ్యాండ్కి కానీ లేకపోతే ఎక్కడికైతే అప్లై చేసేసుకోవచ్చు. మనకి ఈవెన్ మనకి మోచేతులకి వాటికి కూడా చేసేసుకోవచ్చు, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో. జస్ట్ నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, సో అప్లై చేసి కొంచెం రబ్ చేస్తూ ఉండండి. ఈ షుగర్ ఇవి ఉన్నాయి కదా, ఈ గ్రాన్యూల్స్ అన్ని కొంచెం కరిగిపోయేంత వరకు అప్లై చేస్తూ ఉండండి. మేబీ ఒక 5 to 10 minutes కానీ, మీ ఓపిక. ఓకే మ్యామ్. సో అప్లై చేసి కాసేపు అట్లే ఉండండి. అంటే ఎంతసేపు మనం అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉండాలంటారు మేడం? జస్ట్ ఒక 5 minutes కంటే ఎక్కువ అవసరం లేదండి. లేదు మీకు టైం ఉంది, ఓకే మీరు ఏదైనా మూవీ వాచ్ చేస్తున్నారు అనుకుంటే ఎస్, ఒక 15 minutes వరకు ఉన్న సరిపోతుంది. సో తర్వాత వెంటనే ఒక 5 minutes తర్వాత కడిగేసేయండి. ట్యాన్ కోసం చేసి చూపించారు, ట్యాన్ కరెక్ట్గా అంటే రిమూవ్ అయింది, మనం చూసాము డైరెక్ట్గా ఇప్పుడే మనం చేసి చూపించాము, ఆడియన్స్ కూడా చూశారు. ఇప్పుడు అలాగే మన ఫేస్ ప్యాక్ మేడం, ఫేస్ ప్యాక్ మనం ఎలా చేసుకోవాలి? సో నార్మల్గా ట్యాన్ ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ అనేది చాలా డల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో డల్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే స్మూత్నెస్ కానీ ఆ గ్లోనెస్ అనేది ఏది కనిపించదు. సో ట్యాన్ వన్స్ తీసేసిన తర్వాత సో ఆ గ్లో తర్వాత కొంచెం మేబీ డల్ కొంచెం ఉండొచ్చు. సో ఆ గ్లో రావడానికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫేస్ ప్యాక్ చూద్దాం. ఓకే, సో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఏంటి అంటే సో ఇవి తీసేసుకోండి. ఇదే మిక్స్చర్లో మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇది అవసరం లేదు అంటే పక్కన పెట్టేసాను, ప్రాబ్లం లేదు. ఓకే, సో దీంట్లోనే నేను టొమాటోని కూడా కొంచెం స్క్వీజ్ చేస్తున్నాను. సేమ్ మీకు ఎంతవరకు కావాలో అంతే, మీకు ఫేస్ అయితే ఫేస్ లేకపోతే హ్యాండ్స్ అయితే హ్యాండ్స్. ఇందాక చేసిన మిక్స్చర్లోనే అది కొంచెం టొమాటో జ్యూస్ని స్క్వీజ్ చేయండి, కొంచెం ఎంతవరకు స్ట్రాగల్తే అంతవరకు. ఓకే, అండ్ తర్వాత సో ఇంకొక నిమ్మ చెక్క ఆల్మోస్ట్ మనం తీసుకున్న దాంట్లో హాఫ్ మిగిలిపోయి ఉంటుంది. సో అది కూడా పెట్టేసుకోండి. సీడ్స్ తీసేస్తున్నాను. అండ్ కొంచెం బియ్యం పిండి ఆర్ లేకపోతే మీకు అవైలబుల్లో ఉంటే శనగపిండి. సో కొందరికి ఏంటంటే శనగపిండి అనేది సూట్ అవ్వదు, సో అందుకని బియ్యం పిండి జస్ట్ మీకు ఈ మిక్స్చర్ అవ్వడానికి. లేదు అంటే కొంచెం థిక్గా. సో దీంట్లోనే రోజ్ వాటర్, నార్మల్గా స్ప్రే చేసుకోవచ్చు. ఎస్, ఒక హాఫ్ స్పూన్ కానీ లేకపోతే ఈ మిక్స్చర్ మీకు లూజ్ అవ్వడానికి అంతే. సో వింటర్ సీజన్లో ఏంటి అంటే సో నార్మల్గా ఈ రోజ్ వాటర్ బదులు కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అట్లా తీసేసుకోండి. లేదంటే ఎక్స్ట్రా ఇదే మిక్స్చర్కి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి, పర్లేదు. మనం ఇప్పుడు మిక్స్ చేసాం కదా మనం ఇలా, ఇది ఫేస్ ప్యాక్ మనం ఎంతసేపు పెట్టుకోవాలి? సో నార్మల్గా డ్రై అయ్యే వరకు కానీ లేకపోతే ఒక 10 minutes కానీ, 5 to 10 minutes మ్యాక్సిమం, అంతే, అంతకు మించి అవసరం లేదు. అండ్ దీని బెనిఫిట్స్ కావాలి అంటే లైక్ ఇప్పుడు నేను మీకు మీ ఎదురుగానే అప్లై చేసి చూపిస్తాను. సో మీరు చూడండి, ఒక హాఫ్ పోర్షన్ అప్లై చేసి చూపిస్తాను. సో దీని బెనిఫిట్స్ ఏంటో అంటే మీరే చూసేసేయండి. ఓకే. సో మనం తయారు చేసిన ఫేస్ ప్యాక్ని ఈ హాఫ్ పోర్షన్, ఓన్లీ ఫేస్లో హాఫ్ పోర్షన్ మాత్రమే అప్లై చేస్తున్నాం. చూడండి,
బ్రష్తో అప్లై చేసేసుకుంటే చాలా ఈజీ అవుతామండి. సో మ్యాక్సిమం కళ్ళ కింద అవాయిడ్ చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఒక మ్యాక్సిమం 10 మినిట్స్ అండి. సో స్కిన్ ఏంటంటే మరీ డ్రై అయిపోయేంత వరకు కాకుండా కొంచెం, సో అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, సో వెయిట్ చేసిన తర్వాత ఏంటి అంటే విల్ సీ ద రిజల్ట్స్. జస్ట్ వాటర్తో తీసేస్తే సరిపోతుంది.